ప్రశాంత్, ప్రశాంత్, ఏంటచ్చు? ప్రశాంత్ ఇటు రండి. ఏమైంది? అతను వచ్చాడు. ఎవరు? మొన్నొచ్చాడే నిఖిల్. మల్లిక. అతను బయటే ఉన్నాడు. మనింటి వైపే చూస్తున్నాడు. నువ్వు వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. సార్ని కలవాలి సార్. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? వెళ్ళు. సార్తో పనుంది సార్. ఏ సార్ను కలవడానికి వీల్లేదు. వెళ్ళు వెళ్ళు. సార్ని కలవంది నేను వెళ్ళను సార్. సార్ని కలవకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను సార్. ఏయ్, సార్ నమస్కారం సార్. అమ్మా నమస్తే అమ్మా. సెక్యూరిటీ ఇలారా. సార్ అతనితో మాట్లాంటాయా? బడి పంపించే. మొన్న ఇంట్లోకి వచ్చాడు కదా సార్, మనం ఏదో ఇవ్వాలంట, ఇచ్చేదాకా పోడంట. పోడంటాయా? పోడండి. వాడిష్టమా? మనంటి ముందు వాడిష్టం ఏంటి? అంత వాడిష్టమే అయితే ఇక్కడ నువ్వు ఉండడం ఎందుకు? అక్కడికి వెళ్ళమని చెప్తూనే ఉన్నాను సార్. గొడవ పడుతున్నాడు. పంపిస్తే పొడుచుకొని చస్తానంటున్నాడు. ఏంటా నీ గొడవ? వేళాకోళంగా ఉందా? ముందు వెళ్ళక నుంచి. ఏమండి, మొన్న చెప్పాను కదండి, బయటంటే బాగోదు. నాకు సంబంధించిన వస్తువు మీ ఇంట్లో ఉంది కదా, అది నాకిస్తే నేను ఇక్కడ ఎందుకుంటానండి? రాయ్. ఏయ్, వేళాకోళంగా ఉందా? ఎవరింటి ముందు నిలబడి మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? వేళాకోళం కాదండి, నా జీవితం అండి. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని ఆ దేవుడి ఇంట్లోకి రాకుండా రోడ్డు మీద ఉన్నానండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. రాయ్, ఏంటో నేను అర్థం చేసుకున్నది? వెళ్ళు వెళ్ళు. నమస్కారం పెద్దమ్మా. రాయ్. ప్రశాంత్, నువ్వు ఉండు. అమ్మా, అమ్మల కన్నా అమ్మ, మా దేవుని కన్నా పెద్దమ్మా. అమ్మల కన్నా అమ్మ, మా దేవుని కన్నా తల్లి. అమ్మా నమస్తే అమ్మా. ఏమిటిది? నువ్వులే. శరత్, నువ్వు వెళ్ళి ముందు తలుపే. ఏంటి అందరూ చూస్తుంటే రోడ్డు మీద నాటకాలేంటి? నేను నాటకాలు చేయడం ఏంటమ్మా? గుర్తు చేద్దామని నిల్చున్నాను. పెద్దవాళ్ళు, మీకెన్నో పనులుంటాయి, మర్చిపోవచ్చు. అందుకని. అక్కర్లేదు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానమ్మా, తప్పకుండా వెళ్తాను. నా పిల్లాన్ని తీసుకొని వెళ్తానమ్మా. నువ్వు మాట్లాడే స్థలం ఇదా? ఏం చేయనమ్మా, లోపలికొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. అయినా ఇంతమంది బయటకు వచ్చే బదులు నా పిల్లాన్ని బయటకు పంపిస్తే దాన్ని తీసుకుని వెళ్ళిపోతాను కదమ్మా. నేను తర్వాత మాట్లాడతాను, ముందు నువ్వు దయచేసి వెళ్ళు. మా గురువుగారికి తల్లిగారు కదమ్మా మీరు. మీరు మాట గట్టిగా చెప్పి పంపించారా అంటే పంపిస్తాడు కదమ్మా.
ఈ మాత్రం దానికి మళ్ళీ తిరిగి రేపెందుకమ్మా? ఏంటో రెచ్చిపోతున్నా? ముందు వెళ్ళ. నేను రెచ్చిపోవట్లేదండి, నేను న్యాయం అడుగుతున్నాను. నీ ఇంటి పిల్లని అడగలేదు, నా పిల్లాన్ని నాతో పంపించమని అడుగుతున్నాను. అలాంటి నా మీద దౌర్జన్యం చేయడం న్యాయమే చెప్పండి? ఈ విషయం నలుగురికి తెలిస్తే బాగుంటుందా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అనయ్య. తమ్ముడు, అసలు ఏం జరిగిందంటే ఈ ఇంట్లో బాబు ఒక్కసారి ఇలా రా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. ఇలా రా. రా పదండి, రా. అది చూసారా, ఆవిడ వెంటనే గ్రహించారు. ఎంతైనా పెద్దమ్మ కదా. అమ్మా, మీరైనా చెప్పండమ్మా మా గురువు గారికి. అయినా ఇన్ని రోజులైంది, ఇంకా మోజు తీరకుండా ఉంటుందా? నా పిల్లాన్ని పంపించండమ్మా. మీరంతా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. చూడు, నువ్వు చాలా అమర్యాదగా మాట్లాడుతున్నావు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు. ఇది పద్ధతి కాదు. నా బిడ్డ అలాంటి వాడు కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ చేతులు పట్టుకుంటాను, వెళ్ళిపో. ఆ మాట నేను ఒప్పుకుంటానమ్మా. నీ బిడ్డ దేవుడమ్మా, ఆయన కన్నా మీరు దేవతమ్మా. పెద్దమ్మా, నేను మంచివాణ్ణేనమ్మా, కానీ అదే నా పిల్ల దుర్మార్గురాలమ్మా. నా జీవితాన్ని నాశనం చేసినట్టే నా దేవుడి జీవితం కూడా నాశనం చేస్తుందని భయమమ్మా. అందుకని నా పిల్లాన్ని పంపించేయండమ్మా. అమ్మా, మీ బిడ్డ రాముడమ్మా. రావణుడు సీతనెత్తుకుని వెళ్ళడం విన్నాం గాని రాముడు శూర్పణఖను తీసుకురావడం ఏంటమ్మా? బాగోదమ్మా. ఆయనకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదమ్మా, నాకు ఇష్టం లేదమ్మా. అందుకే నా పిల్లాన్ని నేను తీసుకొని వెళ్తానమ్మా. చూడు బాబు, నా కొడుకు తప్పు చెయ్యడు. ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే. అయ్యో నిజమమ్మా, నేను చెప్పింది నిజమమ్మా. అదే నువ్వు చెప్పింది నిజమైతే, మల్లిక నిజంగానే నీ భార్య అయితే, ఆవిడ్ని నీతో పంపించే పూచి నాది. దయచేసి ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండద్దు. ఈ కుటుంబం పరువు మర్యాదతో ఆడుకోవద్దు. వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. అది కాదు పెద్దమ్మా. వద్దు.
నువ్వు ఇక్కడే ఉండు. నమస్కారం సార్. నమస్కారం. ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే షూట్ చేస్తాను. గెట్ అవుట్. రాజా అమ్మా సార్ చెప్పేయండి సార్. మీలాంటి వాళ్ళ చేతులు చేస్తే పుణ్యం దక్కుతుంది సార్. చరిత్రలో నిలిచిపోతుంది సార్. పేపర్లో మొదటి పేజీలో మీ పక్కనే వస్తుంది సార్. అంతకంటే అదృష్టం నాకు ఇంకేముంటుంది సార్. అదేనా నీ కోరిక? నీ కోరిక తీరదు. ఎందుకంటే నిన్ను నేను చంపను. జీవితాంతం జీవచ్ఛవంలా బతికేలా చేస్తాను. నమ్మకం లేదా? మీ నాన్న నా గురించి ఏం చెప్పలేదా? వెళ్ళు.
హలో, ఒక్కసారి గాయత్రీదేవి గారిని పిలుస్తారండి? ఒక్క నిమిషం. అమ్మమ్మ, మీకే ఫోన్. హలో, అమ్మా, నేను నిఖిల్ని. నువ్వా? మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? ఇందాక ఆయన నన్ను కాలుస్తాడనే భయంతో నేను వెళ్ళలేదమ్మా. నన్ను కాలుస్తే నా దేవుడికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందన్న భయంతో వెళ్ళాను. అమ్మా, మీ ఇంట్లో నిశ్చితార్థం జరగబోతుందని తెలిసింది. ఈలోపు నా భార్యను పంపిస్తే బాగుంటుంది. లేకుంటే నేను నిశ్చితార్థం రోజు రావడం, గొడవ, దాంతో మీడియాకి ఎక్కడం, నా దేవుడు పరువు పోవడం, ఇదంతా నాకు ఇష్టం లేదమ్మా. దయచేసి నా పెళ్ళాన్ని నాకు పంపించండి. ఉంటానమ్మా. ఏమైంది? ఏంటనమ్మా? నిశ్చితార్థం లోపల మల్లికని పంపించాలంట. లేకపోతే వచ్చి గొడవ పెడతానంటున్నాడు. ఏంటి నాన్న ఇది? అసలు మీరు తప్పు చేయడం ఏంటి? పక్కవాడి భార్యను తీసుకొచ్చి తన భార్యగా తనింట్లో మొదటిసారి మీ నాన్న తప్పు చేశారు. తప్పు చేయకుండానే నిన్ను వెతుక్కుంటూ ఇంటికొచ్చాడా నీ మాజీ మొగుడు?